హలో అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి ఉపవాసాలలో మనకి ముందుగా గుర్తు వచ్చే రెసిపీ సాబ్దానా కిచిడి. దీన్ని ఈజీగా నాన్ స్టిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక కప్పు సాబ్దానాని మంచిగా వాష్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసుకొని తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక 2 అవర్స్ దాన్ని అట్లాగే వదిలేయాలి. అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది సాబ్దానా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత మనం కొన్ని పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ పల్లీలని కచ్చపక్కగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని సింపుల్ గా తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసి కొంచెం వేగగానే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇవి యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొంతమంది ఆలు కూడా వేసుకుంటారు, బట్ మేము ఫాస్టింగ్ అప్పుడు ఆలు తినాం కాబట్టి నేను అది వేయట్లేదు. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నానబెట్టుకున్న సాబ్దానా వేసి పల్లీల పొడి, ఉప్పు, కొత్తిమీర మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి మంచిగా కలుపుకుంటే ఇది నాన్ స్టిక్కీగా ఈజీగా రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని ఎప్పుడు చేసుకున్నా ఇదే ప్రాసెస్ని ఫాలో అయితే కిచిడి అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. థ్యాంక్ యూ అందరికీ.